హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇది చూడండి, ఇది కాగిత పూల చెట్టు అండి. అయితే దీంట్లో ఈ కొమ్మలన్నీ కట్ చేద్దాము అని ఇన్ని రోజులు ఆపాను. ఇప్పుడే దీంట్లో 3 కలర్స్ ఉన్నాయండి. ఇది పింక్ కదా, ఇటుపక్క ఇగో ఈ కొమ్మనేమో ఎల్లో పూలు వస్తాయండి. ఇంకో ఇదేమో ఇట్లా వైట్ పూలు వస్తాయి. ఇగో ఇది ఒకటే కుండీలో, ఇది చూడండి, ఇగో ఒకటే కుండీకి చూడండి, ఒకటే కుండీలో 3 చెట్లు ఉన్నాయి. అయితే నాకు ఇన్ని రోజులేమో కట్ చేసేసి ఇంతవరకు కట్ చేసి అట్లా పెడదాము అనుకున్నా. ఇప్పుడు ఇంతగాని తీగ వచ్చింది కదా, మళ్ళీ ఇంత తీగ పెరగాలంటే మళ్ళీ మనకి ఎంత టైం పడుతుంది కదా అని ఇదంతా ఇట్లా ఉంది కదా, దీన్నంతా కాంపౌండ్ వాళ్ళ దగ్గర పెడితే చక్కగా గోడ మీదకి వచ్చేసి పూలన్నీ చక్కగా వస్తాయి కదా. అంటే మరీ ఈ పట్నే కాకుండా కొంచెం దగ్గర కట్టేసి కొమ్మలన్నీ ఇట్లా కట్టేసి అక్కడ పెడదామని అనిపిస్తుందండి. ఎందుకంటే ఇంత కొమ్మల్ని కట్ చేయబుద్ధి కావట్లే. అందులో ఈ కాగితపూల చెట్టు కూడా ఈ చిన్న కుండీలలో అంటే మనం ఈ చెట్లలో మెయింటైన్ చేయలేము. ఇది తీగలాగా పైకి వెళ్ళిపోతుంది కదా. కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఈ కుండీ పెట్టేసి అటు అవతలికి పడేట్టుగా పెడితే ఏంటంటే తీగ పూలన్నీ చక్కగా బయటికి కనిపిస్తూ బాగుంటుంది. అందులో నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే 3 కలర్స్ మిక్స్ ఉన్నాయి. దీన్ని అసలు ఏ కొమ్మ కట్ చేయొద్దు అని అనిపించి అట్లా డిసైడ్ అయినాను. బయట వైపుకే పెడతానండి, నేను కట్ చేయను. చెట్ల క్లీనింగ్లో భాగంగా కట్ చేద్దామని చాలా అనిపించింది, కానీ అబ్బో మనసు ఒప్పట్లేదండి ఇంత పెద్దగా వచ్చిన చెట్టుని. ఇది ఎల్లో కలరు, లైట్ ఎల్లో ఉంటుందండి, చాలా బాగుంటాయి. 3 కలర్స్ కనుక ఒక్కసారి పూస్తే చెట్టు నిండా మంచిగా కలర్ఫుల్గా బాగుంటుంది. ఈసారి కొంచెం వర్షాలు పడితే మళ్ళీ పూలు వస్తే నేను మీకు ఏదన్నా వీడియోలో మళ్ళీ చూపిస్తానండి. కలర్స్ 3 కలర్స్ ఒకటేసారి వచ్చినప్పుడు చూపిస్తా. అంటే ఒక్కసారి ఎల్లోను పింక్ చూపించాను, అప్పుడు వైట్ రానట్టుంది. ఇప్పుడు వైటు పింక్ ఉంది, ఎల్లో రాలేదు. ఓకే అండి, ఇదైతే కాంపౌండ్ వాళ్ళ దగ్గర పెడితే ఏంటంటే చక్కగా గోడ అవతలకి పడిపోయి కొమ్మలన్నీ పూలన్నీ చక్కగా బయటికి మంచిగా కనిపిస్తాయి కదా. ఆలోచన ఎలా ఉందంటారా, బాగుందంటారా లేదా? చూసారా, చెట్టు అంతా ఇట్లా దగ్గరకని కట్టేసానండి మొత్తము. పైన ఇంకొకటి వేద్దాం, ఇట్లా వేసేసి కాంపౌండ్ వాళ్ళ గోడకు పెట్టేద్దాం. పైన ఇంకొకరు కడితే కొంచెం ఆ 3 కొమ్మలు కూడా దగ్గరకనే ఉంటాయి. ముళ్ళు బాబోయ్, వీటికి ఏమైనా ఇదే బాధ ఈ కాగితపూల చెట్టుతోటి. అక్కడికి ఒక్క ముళ్ళు గుచ్చుకుంది, పర్లేదు, ఇలా వైర్ సరిపోలే. కొంచెం ఈ ముళ్ళ చెట్ల దగ్గర కాస్త మనకు చెట్లలో పనిచేసినప్పుడు ఏం తెలియదు, తర్వాత వెళ్ళి వాటర్తో చేయగడుక్కుంటాం కదా, అప్పుడు తెలుస్తుందండి ఆ గీరుకున్నాయి అవన్నీ. అదే ఇట్లా ఒక్కటి కట్టేస్తే దగ్గరకని ఉంటుంది. అసలు ఏమాత్రం కూడా మనసు ఒప్పలేదండి, ఒక్క కొమ్మ కట్ చేద్దామన్నా మనసు ఒప్పలేదు. అందుకనే చక్కగా ఇట్లనే కట్టేసి కాంపౌండ్ వాళ్ళకి పెట్టేస్తే చక్కగా బయటకు పూల్లాగా కనిపిస్తాయి. ఒక కర్ర కూడా సపోర్ట్ ఇస్తే బాగుండేమో అసలు. చూద్దాం, అక్కడ పెట్టాక ఒక కర్ర సపోర్ట్ కూడా ఇస్తాను. ఎలా ఉందంటారు చూసా. 3 చెట్లని ఒకటే దగ్గర తెచ్చే కింద ఆకులన్నీ కట్ చేశానండి. ఇప్పుడు ఒక దగ్గరకని వచ్చింది. ఇంకా పూత వచ్చినా కూడా ఇంకా పైకి కొమ్మలు పెరగాలి, కానీ కిందికి అన్నీ కట్ చేస్తూనే ఉండాలి. ఇంతవరకు కిందంతా ఇట్లా ఒట్టిగా కొమ్మలే ఉంచాలి, పైకే పెరగనియాలి. ఇక సరే అండి, పెట్టేసా అండి. పెట్టి ఇట్లా కాంపౌండ్ వాళ్ళ మీదకి పెట్టేసా. ఇంకా ఆ చెట్టు మీదకి అట్లా పాకి ఆ ఎల్లో పూలు, ఆ పింక్ పూలలో ఈ పూలు కూడా కలిసిపోయి తీగంతా అటు వెళ్ళిపోతుందండి. ఇప్పుడు చక్కగా పక్కకు ఉన్నట్టుంది, ఆ కొమ్మలు కూడా మనకు కట్ చేయకుండా మనకు పని చేస్తుందండి. ఎలా ఉందంటారా, ఐడియా బాగుందంటారా? ఓకే అండి, బాయ్ అండి, బాయ్ బాయ్.